శంకర్పల్లి మండలం పరివేద గ్రామంలో విజయదశమి పర్వదిన వేడుకలు మాజీ సర్పంచ్ అనితా సురేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రామాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని బతుకమ్మ కుంటలో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేశారు. సాయంత్రం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన శమీ వృక్షం దగ్గరకు గ్రామస్తులు ఊరేగింపుగా రాగా శమీ వృక్షానికి గ్రామ పురోహితులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పుర ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సురేంద్ర గౌడ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా చెడుపై మంచి గెలుపునకు సంకేతంగా జరుపుకునే శరన్నవరాత్రులు, నవరాత్రుల పాటు దుర్గాదేవిని పూజించుకుని దశమి రోజున దసరా ఉత్సవాలు వైభవంగా జరిపించడం జరిగిందని అన్నారు. శాస్త్రాలు చెప్తున్నట్లు అజ్ఞాతవాసం ముగించుకుని విజయదశమి రోజున జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హస్తినాపురం వైపు ప్రయాణమవుతున్న సమయంలో పాండవులు పాలపెట్టను చూడడం వల్ల వారికి అన్ని శుభాలే కలిగాయని, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధించారని, అది పాలపెట్టు చూడడం వల్ల జరిగిందని, అందుకే విజయదశమి రోజు పాలపెట్టను చూడడం ఆనవాయితీగా వస్తుందని అని అన్నారు. విజయదశమి పర్వదినం వేళ ప్రజలందరూ అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. స్టార్ట్